మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడనో పాపము చేయడు. పాపము చేయు వాడెవడనో ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చాలండి. ఏది పాపం అంట? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏమండి? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించాడు. మరి దేవుడిచ్చిన ఆజ్ఞను మనం అతిక్రమిస్తూ మన ఇష్టాన్ని మనం జరిగించినట్లయితే మనలో పరిశుద్ధత ఉందా? దేవుడే వాక్యం ఏం సెలవిస్తూ ఉంది. పేతురు గారు ఏమంటారు? మీ దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడే. మనం అనుసరిస్తూ ఉన్న దేవునిలో ఏముందండి? పరిశుద్ధత ఉంది. ఆయన పరిశుద్ధుడు. ఆయన నోట ఏ కపటమును లేదు. కాబట్టి ఆయనలో పాపం ఉన్నదని నిరూపించగలిగిన వారు కూడా ఎవరు లేరు ప్రియులారా. కాబట్టి ఈరోజు పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి మరి ఆ పాపము నుంచి విడిపించబడే దాని కొరకే కదా దేవుడు మన కొరకు ప్రత్యక్షమయ్యాడు ప్రియులారా. ఆయన యందు ఏ పాపమును లేదు. మరి ఆయన యందు నిలిచి ఉండి వాడు ఎవడను కూడా పాపము చేయడు. మరి పాపము చేయకుండా ఉండాలి అంటే దేవుని యందు మనం నిలిచిన వారిగా ఉండాలి. ఆజ్ఞను అతిక్రమించకూడదు ప్రియులారా. కొన్నిసార్లు మనకు కష్టం అనిపించినా, ఇబ్బంది అనిపించినా, నష్టం అనిపించినా, కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వచ్చినా దేవుని సన్నిధిలో మనం నీతిగానే బ్రతకాలి, యథార్థంగానే బ్రతకాలి, ఖచ్చితంగానే బ్రతకాలి ప్రియులారా. అలా ఎప్పుడైతే మనం బ్రతకగలుగుతూ ఉంటామో, ఎందుకంటే దేవుణ్ణి అంటే చూడండి, పాపము చేసేటువంటి వాడు ఆయన చూడనో లేదంట, ఆయన ఎరగనో లేదంట. మరి నేను యేసు ప్రభు భక్తుడిని చెప్పగలుగుతావా? పాపం జరిగిస్తూనే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, భక్తురాలని చెప్పగలుగుతావా? మందిరానికి వెళ్తున్నానని చెప్తావా? పాపం పోయాక పాపాన్ని విడిచిపెట్టు, ప్రార్థన చేయటం మొదలుపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు. ఏమని? పరిశుద్ధుడైన దేవుని ఆరాధించు, ప్రార్థన చేయటం. ఏమంటే పాపమును విడిచిపెట్టు, దేవుని సన్నిధిలో నేను ఆయన బిడ్డనని చెప్పు. అప్పుడు దేవునికి మహిమ వచ్చింది ప్రియులారా. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండి వాడు ఎవడనో పాపము చేయడు. కాబట్టి పాపం ఏది పాపమట? ప్రార్థన చేయకపోవటం పాపమట. మేలు చేయగలిగి ఏమంటే చేయకపోవటము పాపం. ఏది పాపమట? నీ హృదయము కఠినపరుచుకోవటము పాపం ప్రియులారా. ఏది పాపము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం.